హౌస్ బోట్స్ కోసం కేరళకి వెళ్ళక్కర్లేదు. ఇప్పటిదాకా కేరళకి ఎందుకు వెళ్తుంటాం? ఆ సముద్రపు పాయలలో అటు చిన్న చిన్న దీవుల్లాగా తయారైన చోటన ఈ హౌస్ బోట్స్ పెట్టుకుని వెళ్తాయి. ఆ చుట్టూతా కూడా గడ్డి దాంతో పాటుగా అక్కడ పక్షుల నివాసం ఇదంతా ప్రకృతిని మైమరిపించేటటువంటి అందాలను చూస్తూ కేరళలో తిరుగుతూ ఉంటారు టూరిస్టులు. అలా తిరిగేటటువంటి దాన్ని మనవాళ్ళు కూడా వెళ్ళి ఆస్వాదిస్తూ ఉంటారు. ఇక పైన అలా అక్కర్లేదు. మన బెజవాడలో బరం పార్క్ దగ్గర నుంచి అంటే ఆ పున్నమి ఘాట్ దగ్గర నుంచి ఆ భవానీ ఐలాండ్ చుట్టూ తప్పుతా ఆ లోపలే ఒక బోటు ఉంటుంది. ఒక రోజల్లా నైట్ స్టే చేయొచ్చట. ఫ్యామిలీలతో గడపచ్చు, ఫ్రెండ్స్‌తో గడపచ్చు. పుట్టినరోజుల, పెళ్లి రోజుల, వేడుకలు మొత్తం బోటుని బుక్ చేసేసుకునేసి కంప్లీట్‌గా అందులో ఎంజాయ్ చేయొచ్చు. లేదా ఈ హౌస్ బోట్ల టైప్‌లో ఇంట్లో ఒక కుటుంబం ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క ఇది ఇస్తారనమాట గదిలాగా. అందులో ఉంటూ అక్కడ తిరుగుతా ఎంజాయ్ చేయొచ్చు. దాదాపు కేరళలో అనేక మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. కాపోతే మనకి, వాళ్ళకి తేడా ఏంటంటే కేరళ ఫుడ్స్ వేరు, మన ఫుడ్స్ వేరు. మనోళ్ళు ఊరికినే మధ్య తరగతి అట్లా డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధపడరు. ఒకసారి మాత్రమే వస్తారు. కంటిన్యూగా రావాలంటే మంచి ఆహారం, నాణ్యతాయుతమైనటువంటి, ఆరోగ్యకరమైనటువంటి, రుచికరమైన ఆహారంతో పాటు చిన్నపాటి వినోదాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయగలిగితే అప్పుడు మన వాళ్ళ దగ్గర బిజినెస్ నడుస్తది. లేకపోతే తొలినాళ్లలో వింతగా జనం ఎగబడి వస్తారు. ఆ తర్వాత మాయమైపోతారు. దాంతో పాటు మనోళ్ళకి మందు కొట్టాలనుకునేటటువంటోళ్ళు, పేకాట ఆడుకోవాలనుకునేటటువంటోళ్ళు అట్లాంటి వాళ్ళకి వెసులుబాటు అవుతుంది గానీ, అవి మనకి ఇట్లాంటి దాంట్లో అనుమతిస్తారా అన్నది పెద్ద ఇష్యూ.